Good morning, everyone. Had breakfast? Abhinda? Okay, shall we start? Shall we start? Ready? Okay. Yesterday evening నుంచి క్లాసెస్ జరిగాయా జరగలేదా ఓకే చెప్పండి. కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. అగ్రిమెంట్ అంటే ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్. ప్రామిస్ అంటే ప్రపోజల్ ఆర్ ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఇది క్లియరా? ఓకే. ఎన్ఫోర్సబుల్ బై లా అనేది ఎన్ఫోర్సబుల్ బై లా ఏదైతే ఉందో ఎన్ఫోర్సబుల్ బై లా అనేది ఏ సెక్షన్లో చెప్పారండి? సెక్షన్ నెంబర్ 10లో చెప్పారు. సో కొన్ని పాయింట్స్ మీకు గుర్తున్న పాయింట్స్ కొన్ని చెప్పగలరా? మీకు గుర్తున్న పాయింట్స్ కొన్ని చెప్పగలరా? ఓకే 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 చెప్పండి. చదవండి. 10 రిలేటెడ్గా పాయింట్స్ చదవండి. చెప్పండి, మీకు గుర్తున్న పాయింట్స్ కొన్ని చెప్పండి. సెక్షన్ 10లో ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే అగ్రిమెంట్తో పాటుగా కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్స్లో మీకు తెలిసిన కండిషన్స్ కొన్ని చెప్పండి. ఫస్ట్ వన్, అగ్రిమెంట్ ఉండాలి. సూపర్. నెక్స్ట్, 2 parties ఉండాలి. నెక్స్ట్, మినిమం 2 parties. నెక్స్ట్, లైక్ లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. నెక్స్ట్, కాంపిటెంట్ ఉండాలి. లైక్ బోత్ ద పార్టీస్ నీడ్స్ టు బి కాంపిటెంట్. సో కాంపిటెంట్ అంటే మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, నాట్ డిస్క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్, లీగల్ ఫార్మాలిటీస్ డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వాలి. ఇంకా లైక్ సర్టెన్గా ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతున్నా అవన్నీ సర్టెన్గా ఉండాలి. నెక్స్ట్, ఇంకా పాసిబిలిటీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ అంటే మనం ఏదైతే కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నామో, అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నామో అది పాసిబుల్ అయి ఉండాలి. ఇంపాసిబుల్ యాక్టివిటీస్ రిలేటెడ్గా మీరు కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నారు. యూజ్ ఉందా? ఏమన్నా యూజ్ లేదు కదా. సో కంపల్సరీగా పాసిబిలిటీ ఉండాలి. నెక్స్ట్, లీగల్ ఆబ్జెక్ట్.
లీగల్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, లీగల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. అంటే మీరు ఏదైతే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నారో అది లీగల్ యాక్టివిటీ కోసం అవ్వాలి, కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం మీరు కాంట్రాక్ట్లో ఆర్ అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వకూడదు. ఇంకా చెప్పేసారా? మ్యాథ్స్ అయిపోయినట్లే. కన్సిడరేషన్, ఇంకోటి కన్సిడరేషన్ కూడా ఉంటే దెన్ ఇట్ విల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది లైక్ ఏమంటాం మనం, ఒక ఎసెన్షియల్ పాయింట్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ది వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేశారంటే దెన్ మీరు ఏదైతే అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యారో అది లీగల్ కాంట్రాక్ట్ అవుతుంది. ఒక కాంట్రాక్ట్ అయినప్పుడు మాత్రమే మీరు కోర్టులో కేసు ఫైల్ చేయగలరు. అదోనా ఇప్పుడు మీరు ఒక సంథింగ్ ఏంటండి అంటే సంథింగ్ యూ మేడ్ అన్ ఆఫర్, లైక్ ఏంటండి అంటే మీరు ఒక కార్ సేల్ చేస్తామని చెప్పారు ఒక పర్సన్కి. మీరు ఒక కార్ సేల్ చేస్తామని చెప్పారు, ఆ పర్సన్ కూడా మీ దగ్గర నుంచి కార్ పర్చేజ్ చేస్తామని చెప్పారు. అయితే ఒక టైం తర్వాత ఏంటండి అంటే లైక్ ప్రపోజల్ జరిగింది, యాక్సెప్టెన్స్ వచ్చింది, ప్రామిస్ క్రియేట్ అయింది. సో ఆటోమేటిక్ కన్సిడరేషన్ కూడా ఉంది. లైక్ యూ టోల్డ్ లైక్ యూ విల్ సెల్ ఫర్ 7 lakhs అండ్ అతను కూడా 7 lakhsలో కొంత అడ్వాన్స్ కూడా మీకు ఇచ్చేశారు. ఆ తర్వాత సో ఇట్ విల్ బికమ్ అగ్రిమెంట్ అవుతుంది. ఎన్ఫోర్సబుల్ బై లా కండిషన్స్ చూసాం. మీరిద్దరు 2 parties ఉన్నారు, లీగల్ ఆబ్జెక్టే, కార్ అంటే లీగల్ ఆబ్జెక్టే. సో ఇక్కడ ఏదైనా అండూ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అంటే లేదు, ఫ్రీ కన్సెంట్ ఉంది. సో అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై అయిపోయాయి. సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిపోతే అదేమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. సో వన్స్ కాంట్రాక్ట్ అయిపోయిందంటే ఆ తర్వాత మీరు తర్వాత కాంట్రాక్ట్ అయిన తర్వాత మీరు ఏమని చెప్తున్నారంటే నేను సేల్ చేయనని చెప్పారు. కాంట్రాక్ట్ అయిన తర్వాత మీరు సేల్ చేయమని చెప్తున్నారు. సో కాంట్రాక్ట్ అయిన తర్వాత మీరు సేల్ చేయమని చెప్తే ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మీ మీద ఏంటంటే అంటే హీ కెన్ షూ యూ, లైక్ ఏంటంటే అంటే కోర్టులో మీ మీద కేసు ఫైల్ చేయొచ్చు. సరే ఇలా నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, లైక్ ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాం మేము కార్ సేల్ చేయమని, బట్ ఇతను ఇప్పుడు కార్ సేల్ చేయని అంటున్నారు. సో యూ కెన్ గో టు ద కోర్ట్ అండ్ యూ కెన్ గెట్ ద జస్టిఫికేషన్. అదోనా? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది ఎందుకు మనం నేర్చుకుంటున్నాం, అసలు ఇంత ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే సో మనకున్న రైట్స్ ఏంటి, మనకున్న థింగ్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క యాక్ట్లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? క్లియర్? ఎస్. సో ఇంతవరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. సో ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది, వాటి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. బిఫోర్ గోయింగ్ టు ద టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్, సో ఇంకా మనకు కొన్ని థింగ్స్ ఉన్నాయండి నేర్చుకోవాల్సిన డెఫినేషన్స్. వాటినే మనం లైక్ స్టార్టెడ్ విత్ ది ఆఫర్. అప్పుడప్పుడు చూస్తూ ఉంటారా మీరు, లైక్ మార్కెట్లో కావచ్చు లేకపోతే షాపింగ్ మాల్స్లో కావచ్చు, మనకి ఏం పెడుతుంటారు, ఆఫర్ అని పెడుతుంటారు. అవునా? ఆఫర్ అంటే ఏంటండి, అది మీకు లైక్ దే విల్ గివ్ ఎట్ డిస్కౌంటెడ్ ప్రైజెస్, డిస్కౌంటెడ్ రేట్కి డిస్కౌంటెడ్ ప్రైజెస్కి కొన్ని ఐటమ్స్ సేల్ చేస్తారు మీకు. అవునా? అంటే ఇప్పుడు ఆ డిస్కౌంటెడ్ ప్రైస్కి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు, అంటే వాళ్ళది మీకు ఆఫర్ ఇస్తున్నారు. అదే కదా అక్కడ మీనింగ్. ఆఫర్ అంటే ఏంటి, నార్మల్గా ఎంఆర్పి ఎలా ఉంటుంది, ఎంఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ 2000 అయితే మీకు 1000కి ఇచ్చేస్తారు, ఆఫర్ అని చెప్తారు. అంటే వాళ్ళకు ఆఫర్ ఇస్తున్నారు, అది మీరు తీసుకోలేదనేది మీ ఇష్టం, అది మీరు యాక్సెప్టెన్స్ చేస్తే యూ కెన్ టేక్ ఇట్. ఓకేనా? సేమ్ లైక్ మనకి ఇక్కడ ఆఫర్ చూడండి, ఆఫర్ ఆర్ లైక్ ప్రపోజల్, రెండింటిని కూడా సేమ్, ప్రపోజల్ ఆర్ ఆఫర్ రెండు కూడా ఒకటే థింగ్స్ అండి. అయితే ఎస్టర్డే ఒక ఎగ్జాంపుల్ చెప్పాం మనం. ఆఫర్ అంటే ఏంటండి అంటే ఒక యాక్టివిటీ చేయడానికి మనం ఆఫర్ ఇస్తున్నాం, లేదా ఒక యాక్టివిటీ చేయకుండా ఉండడానికి కూడా మనం ఆఫర్ ఇవ్వచ్చు. అర్థమవుతుందా? ఒక యాక్టివిటీ చేయడానికి ఆఫర్ ఇవ్వచ్చు, ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి కూడా మనం ఆఫర్ ఇవ్వచ్చు. ఒక యాక్టివిటీ చేయడానికన్నా ఆఫర్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్కి వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? డీమార్ట్. సో డీమార్ట్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ 1+1 ఆఫర్ అని లైక్ కొన్ని ఆఫర్ సెషన్ అని కొన్ని పెడుతూ ఉంటారు బయట. అంటే ఎంఆర్పి ఎలా ఉంటుంది, ఎంఆర్పి ఏమో ఒక లైక్ 100 200 అలా ఉంటుంది. సో దే విల్ గివ్ ఇట్ యూ 70 80 100కి ఇచ్చేస్తూ ఉంటారు, లైక్ డిస్కౌంట్ 50% ఆఫ్కి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటి ఆఫర్ ఇస్తున్నారా, వాళ్ళు ఆఫర్ ఎందుకు ఇస్తారు, మీరు యాక్సెప్ట్ చేయాలి అని ఇస్తారు. లైక్ వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఆఫర్ని తీసుకోవాలి అనే ఇంటెన్షన్తో ఇస్తారా, అంటే మీరు ఒక యాక్టివిటీ చేయాలని ఇస్తున్నారు అక్కడ, లైక్ ఆ ఐటమ్స్ అన్ని కూడా పర్చేజ్ చేయాలి అని వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. అర్థమవుతుందా? అక్కడ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్ని మీరు పర్చేజ్ చేయాలి, దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. సో అందుకోసమే కదా వాళ్ళు అక్కడ ఆఫర్ అని పెట్టి సో అంత డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇదొక టైప్ ఆఫ్ ఆఫర్. ఇంకొక ఆఫర్ ఉంటుంది ఎలా అండి అంటే ఇంకొక టైప్ ఆఫ్ ఆఫర్ ఉంటుంది ఎలా అండి అంటే ఎస్టర్డే చెప్పుకున్నాం, మాధవ్ ఏం చేశారు, హీ స్టార్టెడ్ ఏ రెస్టారెంట్. ఆల్రెడీ 1.5 year నుంచి రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఉంచేశారు. అయితే 1.5 year నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు విష్ణువర్ధన్ న్యూగా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని వచ్చారు. లైక్ ఆపోజిటే, మాధవ్ ఎక్కడైతే రెస్టారెంట్ ఓపెన్ చేశారో ఎగ్జాక్ట్ ఆపోజిట్ విష్ణు కూడా లైక్ రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు.
సో మాధవ్ యాజ్ ఎ బిజినెస్ ఐడియాస్ అంటే లైక్ బిజినెస్ స్ట్రాటజీస్లో బేస్ చేసుకొని సో మన ఆపోజిట్ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తే మన సేల్స్ తగ్గిపోతాయి కదా అని సో మాధవ్ ఏం చేశారండి అంటే విష్ణుకి చెప్పారు, విష్ణు సో ఇక్కడ నువ్వు రెస్టారెంట్ ఓపెన్ చేయొద్దు, నువ్వు ఇక్కడ ఓపెన్ చేయను అంటే ఐ విల్ గివ్ యూ 5 lakhs, ఒక 5 lakhs ఇస్తాను, ఇక్కడ రెస్టారెంట్ ఈ ఏరియాలో రెస్టారెంట్ ఓపెన్ చేయొద్దు అని చెప్పారు. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మాధవ్ కూడా ఏం చేస్తున్నారు, మీకు ఆఫర్ ఇస్తున్నారా, యాక్సెప్ట్ చేయాలా లేదనేది మీ ఇష్టం అది. సో ఆఫర్ అయితే ఇస్తున్నారా, బట్ ఆఫర్ ఎందుకు ఇస్తున్నారు, ఇక్కడ ఒక యాక్టివిటీ చేయొద్దు అని ఇస్తున్నారు, ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ కానీ ఒక యాక్టివిటీ కానీ చేయొద్దు అని ఇస్తున్నారు. సో అంటే ఇక్కడ మనం డిమార్ట్ ఎగ్జాంపుల్లో ఇక్కడ కొంత డిఫరెన్స్ ఉంది. డిమార్ట్ వాళ్ళు ఆఫర్ ఎలా ఇస్తున్నారు, ఈ ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేయండి అని ఆఫర్ ఇస్తున్నారు. ఇక్కడ మాధవ్ ఎలా ఆఫర్ ఇస్తున్నారు, ఈ యాక్టివిటీ చేయొద్దు అని ఇస్తున్నారు. లైక్ రెండు కూడా ఆఫర్సే. యాక్సెప్టెన్స్ మీరు చేయాలా లేదనేది మీ ఇష్టం. యాజ్ ఎ కస్టమర్ డిమార్ట్కి వెళ్ళిన తర్వాత ఆఫర్ సెషన్లో అవి పిక్ చేసుకోవాలా లేదనేది మీ ఇష్టం. ఇక్కడ మీరు రెస్టారెంట్ ఓపెన్ చేయాలా లేదనేది మీ ఇష్టం. లైక్ యాక్సెప్ట్ చేయాలనేది యూ కెన్ డిసైడ్. బట్ రెండు కూడా ఆఫర్సేనా, రెండు కూడా ఆఫర్సా కదా, రెండు కూడా ఆఫర్సే. క్లియర్, దట్స్ ఇట్. అర్థమైందా ఆఫర్ అంటే? సో డెఫినేషన్ చూడండి. ఆఫర్ అనేది ఎక్కడ చెప్పారండి, లైక్ ఏ సెక్షన్లో చెప్పారు, సెక్షన్ నెంబర్ 2, సెక్షన్ నెంబర్ 2 క్లాజ్ ఏ. ఆఫర్ ఫస్ట్ మనం అదే కదా నేర్చుకుంది మన టోటల్ స్టోరీలో డయాగ్రామ్స్లో. ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ ద ఆఫర్ ఆర్ ప్రపోజల్ కదా. సో ఆఫర్ అనేది మనకి ఎక్కడ చెప్పారండి అంటే సెక్షన్ నెంబర్ 2 క్లాజ్ ఏ. ఆల్ఫాబెటిక్స్లో కూడా ఫస్ట్ ఏనే కదా, సో అలా గుర్తుపెట్టేసుకోండి. సెక్షన్ 2 క్లాజ్ ఏ మనకి ఏం చెప్తుందండి, ఆఫర్ ఆర్ ప్రపోజల్ అంటే ఏంటో అనేది మనకి డిస్కస్ చేస్తాం. సో ఆఫర్ ఆర్ ప్రపోజల్ చూడండి. అకార్డింగ్ టు సెక్షన్ 2 క్లాజ్ ఏ ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, when one person signifies to another his willingness to do or to abstain from doing anything with a view to obtaining the assent of that other, so to such act or abstinence he is said to be make the proposal. సో ఇక్కడ ఏమేమి చెప్తున్నారు, వన్ పర్సన్ సిగ్నిఫికెన్స్ టు అనదర్ హిజ్ విల్లింగ్నెస్ టు డూ. అంటే ఇక్కడ మనకి డిమార్ట్ అనేది అక్కడ ఏదైతే ఆఫర్ సెషన్లో పెట్టారో వాళ్ళు విల్లింగ్గానే ఉన్నారు లేదా మీకు సేల్ చేయడానికి, విల్లింగ్నెస్ టు డూ అంటే వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు, మీరు వచ్చి పర్చేజ్ చేయాలి, ఈ ప్రొడక్ట్స్ అన్ని సేల్ అవ్వాలి అని వాళ్ళు ఏంటి, దే ఆర్ డిజైర్, వాళ్ళకి అదే కదా మెయిన్ థింగ్. వాళ్ళు ఏదైతే ఆఫర్ సెషన్లో పెట్టారో అవన్నీ సేల్ అయిపోవాలి. దే ఆర్ విల్లింగ్ ఫర్ దట్, మీకు సేల్ చేయడానికి వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు. విల్లింగ్ టు డూ అదొక టైప్ ఆఫ్ ఆఫర్. ఇంకొకటి చూడండి, ఆర్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. అబ్స్టైన్ అంటే లైక్ స్టాప్ చేయడం. సో మాధవ్ విష్ణుని స్టాప్ చేస్తున్నారు లేదా రెస్టారెంట్ ఓపెన్ చేయకుండా. సో ఒక యాక్టివిటీని స్టాప్ చేయడానికి మీరు ఏదన్నా ఆఫర్ ఇస్తుంటే దాన్ని కూడా మనం ఆఫర్ అనే అంటాం. లైక్ ఒకటేమో విల్లింగ్నెస్ టు డూ. సో మీరు అక్కడ డిమార్ట్ ఏంటి, డిమార్ట్ ఈజ్ విల్లింగ్ టు సెల్ ద ప్రొడక్ట్స్ టు యూ. మీకు ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా సేల్ చేయాలి అని అనుకుంటున్నారు, ఈ డిమార్ట్ ఈజ్ విల్లింగ్. ఇక్కడ మాధవ్ ఈజ్ లైక్ అతను విల్లింగ్ కాదు, అక్కడ స్టాప్ చేస్తున్నారు. రెస్టారెంట్ ఓపెన్ చేయడం మీకు ఇష్టమా, కాదు కదా. సో ఇప్పుడు విష్ణు కూడా రెస్టారెంట్ ఓపెన్ చేయడం అనేది మాధవ్కి ఇష్టం లేదు, అదవుతుందా. అలా రెస్టారెంట్ ఓపెన్ చేయకుండా ఉండడానికి అతను ఆఫర్ ఇస్తున్నారు. సో ఆఫర్ అనేది ఎలాగైనా ఉండొచ్చు అంటున్నాను అంతే అల్టిమేట్గా. ఓకేనా, క్లియర్. ఆఫర్ మేబీ ఎనీ టైప్. సో మీకు విల్లింగ్నెస్ టు డూ ఒక యాక్టివిటీ చేయడానికైనా మనం ఆఫర్ చేయొచ్చు, ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి కూడా మనం ఆఫర్ చేయొచ్చు. అవునా కదా. చిన్నప్పుడు మీకు చెప్తారు కదండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకి చెప్తారా, పేరెంట్స్ చెప్తారా, నువ్వు ఇలా అల్లరి చేయకుండా ఉంటే నీకు చాక్లెట్ కొనిపిస్తాను, ఇలా నువ్వు నన్ను లైక్ బయటికి వెళ్ళినప్పుడు ఏడవకుండా ఉంటే సో లైక్ ఐస్ క్రీమ్ కొనిపిస్తాను, ఇలా చెప్తారా. అంటే అది ఆఫరా కదా, అది ఆఫరే. అవునా కదా, అది ఆఫరే. ఇంకొకటి కూడా చెప్తారు, ఏమని చెప్తారు పిల్లలకి, ఈ హోంవర్క్ అంతా కూడా చేస్తే ఐ విల్ బ్రింగ్ యూ వన్ చాక్లెట్ కొనిపిస్తానని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటి, హోంవర్క్ చేసినందుకు మనం ఆఫర్ ఇస్తున్నాం, హోంవర్క్ చేసినందుకు ఒక చాక్లెట్ ఇస్తామని చెప్తున్నాం. అలాగే బయటికి వెళ్ళినప్పుడు అల్లరి చేయకుండా ఉన్నందుకు కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం. సేమ్ అదే ఇంకా ఆఫర్ అంటే. ఆఫర్ ఎలాగైనా ఉండొచ్చు కదా, అంతేనా. ఆ 2 టైప్స్ ఉంటాయి ఆఫర్స్ అనేది. ఒక యాక్టివిటీ చేయడానికి మనం ఆఫర్ ఇస్తాం, ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి కూడా ఆఫర్ ఇస్తాం. సో ఆఫర్ అనేది టోటల్గా 2 టైప్స్ ఉంటుంది. క్లియర్. ఒక యాక్టివిటీ చేయడానికి, ఒక యాక్టివిటీ చేయకుండా ఉండడానికి ఎలాగైనా ఆఫర్ ఇవ్వచ్చు. ఆ రెండు కూడా వ్యాలిడ్ ఆఫర్సే అవుతాయి. సో మీరు రెండు సిచ్యువేషన్స్లో కూడా మీరు కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయాలా లేదా. ఒక చిన్నపిల్లలకి మీరు చెప్పారు హోంవర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తా ఉన్నారు, అతను హోంవర్క్ చేసిన తర్వాత చాక్లెట్ కంపల్సరీ అడుగుతారు లేదా, అడుగుతారు. సో తర్వాత ఏంటండి అంటే లైక్ గొడవ చేయకుండా ఉంటే, బయటికి వెళ్ళినప్పుడు గొడవ చేయకుండా ఉంటే నీకు చాక్లెట్ ఇప్పిస్తా అన్నారు. సో అతనేంటి గొడవ చేయలేదు, అడుగుతారు లేదా, నేను గొడవ చేయలేదు కదా చాక్లెట్ ఇవ్వండి అని అడుగుతారు లేదా. అంటే రెండు కూడా సేమ్ ఆఫర్సే,
బట్ రెండు చోట్ల జరుగుతున్న ట్రీట్మెంట్ వేరు కానీ బట్ రెండు కూడా ఆఫర్సే. అర్థమైందా? దట్స్ ఇట్. క్లియర్? అర్థమైందా? దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఆఫర్ ఆర్ ప్రపోజల్. ఆఫర్ని మనం ప్రపోజల్ అని కూడా అంటాం. సో చూడండి, ఒక ఆఫర్ వ్యాలిడ్ అవ్వాలంటే చూడండి, ఒక ఆఫర్ వ్యాలిడ్ అవ్వాలంటే సో కొన్ని థింగ్స్ ఉండాలండి, బేసిక్ థింగ్స్ ఉండాలి ఒక ఆఫర్లో. చూడండి, ది పర్సన్ మేకింగ్ ద ప్రపోజల్ ఆర్ ఆఫర్ ఈజ్ కాల్డ్ ద ప్రామిసర్. సో ఇక్కడ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో ఆ పర్సన్ని మనం ఏమంటామండి? ప్రామిసర్ లేదా ఆఫరర్ అంటాం. చెప్పండి, ఏమంటాం? ప్రామిసర్ ఆర్ ఆఫరర్ అంటాం. అంటే ఈ సిచ్యువేషన్స్ చూడండి, మనకి డిమార్ట్ ఉందా? డిమార్ట్ వాళ్ళు ఇంతకుముందు ఆఫర్ అని పెట్టేసి మీకు సేల్ చేస్తున్నారా? అంటే ఇక్కడ డిమార్ట్ ఈజ్ ద ప్రామిసర్ ఆర్ ఆఫరర్. డిమార్ట్ని మనం ఏమంటాం? ప్రామిసర్ ఆర్ ఆఫరర్ అంటాం. సేమ్ మన నెక్స్ట్ సిచ్యువేషన్లో మాధవ్ అని ఏం చేశారు? విష్ణుకి ఒక ఆఫర్ ఇచ్చారా? ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయకపోతే ఐ విల్ గివ్ యూ 5 lakhs అని చెప్పారా? ఇక్కడ ఆఫరర్ ఆర్ ప్రామిసర్ ఎవరు? మాధవ్. ఓకేనా? మాధవ్ ఈజ్ ద ఆఫరర్ ఆర్ ప్రామిసర్. దట్స్ ఇట్. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్, ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ ఈజ్ మేడ్ ఈజ్ కాల్డ్ ది ఆఫరీ. సో మనం ఎవరికైతే ఆఫర్ చేసామో ఆ పర్సన్స్ని మనం ఆఫరీ అంటాం. డిమార్ట్కి వెళ్తాం మనం అందరం కూడా ఆఫరీసే. అతను ఆఫర్ చేశారు, మనం డిమార్ట్కి వెళ్ళామంటే మనమందరం కూడా ఆఫరీస్ అవుతాం. యాక్సెప్ట్ చేయాలి అనేది మీ ఇష్టం అది, బట్ ఆఫర్ అయితే మనందరికీ ఇచ్చారు కదా, ఎవరైనా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఆఫర్ సెషన్లో ఏదైతే ప్రోడక్ట్స్ పెట్టారో ఎవరైనా వెళ్ళి పర్చేజ్ చేయొచ్చా? సో డిమార్ట్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఆఫరీ. సో ఇంతకుముందు ఈ సిచ్యువేషన్లో అయితే విష్ణు ఈజ్ ద ఆఫరీ, అతనికే కదా ఆఫర్ ఇస్తున్నాం మనం. సో ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో ఆ పర్సన్ని మనం ఆఫరీ అంటాం. ప్రామిసర్ ఆర్ ఆఫరర్, అలాగే ఆఫరీ. ఓకేనా? అండ్ ది పర్సన్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ ఈజ్ కాల్డ్ ది ప్రామిసీ ఆర్ యాక్సెప్టర్. అండ్ ద పర్సన్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ ఈజ్ కాల్డ్ ది ప్రామిసీ ఆర్ యాక్సెప్టర్. సో ఎవరైతే ఆఫర్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళని మనం ప్రామిసీ లేదా యాక్సెప్టర్ అంటాం. ప్రామిసీ ఆర్ యాక్సెప్టర్ అంటాం. ఓకేనా? క్లియర్? ప్రామిసీ ఆర్ యాక్సెప్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు డిమార్ట్కి వెళ్ళారా? చాలామంది డిమార్ట్కి వెళ్తారు. సో అందరూ కూడా అక్కడ ఆఫర్ సెషన్లో ఉన్నవని అందరూ కూడా పర్చేజ్ చేస్తారా? అందరూ పర్చేజ్ చేయాలని లేదు కదా, కొంతమంది పర్చేజ్ చేస్తారు. సో అందరూ కూడా ఆఫర్ ఇస్తే బట్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళే యాక్సెప్టర్. అర్థమవుతుందా? అందరూ కూడా ఆఫర్ ఇస్తే బట్ ఎవరైతే అవి పర్చేజ్ చేద్దామని పిక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే యాక్సెప్టర్. వాళ్ళే కదా యాక్సెప్ట్ చేసింది. సో వాళ్ళని మనం యాక్సెప్టర్ అంటాం, లేకపోతే ఏంటంటే ప్రామిసీ అంటాం. ఓకేనా? టర్మ్స్ అర్థమవుతున్నాయా? ఆఫరర్ అంటే ఎవరండి? ఆఫరర్ అంటే ఎవరు? ఎవరికైతే ఓకే, ఎవరైతే ఆఫర్ ఇచ్చారో ఆ పర్సన్ని మనం ఆఫరర్ అంటాం. ఎవరైతే ఆఫర్ ఇచ్చారో, సో ఆఫరీ అంటే ఎవరికైతే మనం ఆఫర్ ఇచ్చామో వాళ్ళని ఆఫరీ అంటాం. యాక్సెప్టర్ ఆర్ ప్రామిసీ అంటే ఎవరైతే ఆఫర్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళని మనం ఏమంటాం? యాక్సెప్టర్ ఆర్ ప్రామిసీ అంటాం. ఓకేనా? క్లియర్? అర్థమైందా అందరికీ? దట్స్ ఇట్. అంతేనండి. నెక్స్ట్ చూడండి, ఫర్ ఏ వ్యాలిడ్ ఆఫర్ ది ప్రాక్సీ మేకింగ్ ఇట్ the party making it must express his willingness to do or not to do something. There must be an expression of willingness to do or not to do the act by the offerer. సో మనం ఏంటంటే అంటే ఒక వ్యాలిడ్ ఆఫర్ అవ్వాలంటే కంపల్సరీగా ఏంటంటే అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ విల్లింగ్నెస్ టు డూ. సో మీరు పర్చేజ్ చేయాలి. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళారనుకోండి, డిమార్ట్లో ఏంటి కస్టమర్స్ అందరూ కూడా ఈ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలి అని విల్లింగ్నెస్తోనే ఉంటారా? మీరు ఎప్పుడన్నా వెళ్తే లేదు సార్ ఇది మేము సేల్ చేయమని చెప్తారా? మీకు లేదు కదా. అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా కంపల్సరీగా సేల్ కోసమే కదా. సో ఇట్ నీడ్స్ టు బీ ద పార్టీ మేకింగ్ ఇట్ ఎక్స్ప్రెస్ హీస్ విల్లింగ్నెస్ టు డూ. సో యాక్టివిటీ చేయడానికి విల్లింగ్నెస్ ఇవ్వాలి, ఆర్ నాట్ టు డూ, లేకపోతే ఆ యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికైనా
ఒక యాక్టివిటీ చేయమని చెప్పాలి, లేకపోతే చేయొద్దని ఏదైనా ఎక్స్ప్రెస్గా చెప్పాలి. సో అది క్లియర్గా ఉండాలని చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్ చూడండి. ఏ విల్లింగ్ టు సెల్ హిస్ గుడ్ ఎట్ సర్టెన్ ప్రైస్ టు బి. ఏ బికి అతని దగ్గర కొన్ని గూడ్స్ ఉన్నాయి, అవి సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏ ఎవరండి? ఏ ఎవరు? ఆఫర్ ఆర్. బి ఎవరు? ఆఫర్ ఈ. దట్స్ ఇట్. అతనికి ఏకి విల్లింగ్నెస్ అయితే ఉంది, అతను గూడ్స్ సేల్ చేయాలని విల్లింగ్నెస్ ఉంది. సో అతను కూడా బి కూడా పర్చేస్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ ఆఫర్ అయిపోయింది. నెక్స్ట్, ఏ ఈజ్ విల్లింగ్ టు నాట్ టు డ్యాన్స్ ఇన్ ఏ కాంపిటీషన్. ఏ ఈజ్ విల్లింగ్ టు నాట్ టు డ్యాన్స్ ఇన్ ఏ కాంపిటీషన్ ఇఫ్ బి పేస్ హిమ్ సెటైన్ సమ్ ఆఫ్ మనీ. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ విల్లింగ్ టు నాట్ టు డ్యాన్స్ ఇన్ ఏ కాంపిటీషన్. ఒక కాంపిటీషన్లో ఏ డ్యాన్స్ వేయరంట. ఎప్పుడు డ్యాన్స్ వేయరు? బి ఏదన్నా కొంచెం అమౌంట్ ఇస్తే అప్పుడు ఏ స్టాప్ చేసేస్తారు డ్యాన్స్ వేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి ఇద్దరు కూడా ఏంటి, లైక్ దే ఆర్ ఇన్ ద డ్యాన్స్ కాంపిటీషన్లో ఉన్నారు. సో ఇద్దరు కూడా కాంపిటీటర్స్, లైక్ ఇద్దరు కూడా బెస్ట్ డాన్సర్స్. ఇప్పుడు ఏమంటున్నారండి అంటే, లైక్ జరుగుతుందా మ్యాచింగ్ అని జరుగుతుందా? మనం మ్యాచింగ్ అని చెప్తూ ఉంటాం కదా, లైక్ కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు సైడ్ అయిపోతారు గేమ్లో. అలాగే ఇక్కడ కూడా ఏంటి, ఏం చేస్తున్నారు, కొంత అమౌంట్ కనుక నాకు ఇచ్చావంటే నేను గేమ్ నుంచి వెళ్ళిపోతాను. సో నేను డ్యాన్స్లో పర్ఫార్మెన్స్ చేయను. సో యూ విల్ గెట్ ద విన్నింగ్ అతనిగా వస్తుంది కదా. సో అలా చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫర్ ఎవరు? బి ఆఫరర్. ఓకేనా? ఏ ఆఫరీ. సో ఇతనికే కదా ఆఫర్ వస్తుంది. లైక్ ఒకవేళ నువ్వు కనుక అలా చేస్తే ఐ విల్ లీవ్ ఫ్రమ్ ద డ్యాన్స్ నుంచి వెళ్ళిపోతాను. సో ఇలా ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్తున్నారు. ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి వీళ్ళు ఏంటి అమౌంట్ ఇస్తున్నారు మనకి. అదవుతుందా? ఇంతకుముందు అయితే గూడ్స్ సేల్ చేస్తున్నాం, విల్లింగ్నెస్ ఉంది. ఇక్కడ విల్లింగ్నెస్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి అమౌంట్ పే చేస్తున్నారు. సో రెండు కూడా ఆఫర్సే మనకి ఇక్కడ. అండ్ బోత్ ద సిచ్యువేషన్స్లో ఆఫరర్ ఉంటారు, ఆఫరీ కూడా ఉంటారు. ఓకేనా? నెక్స్ట్, ది విల్లింగ్నెస్ మస్ట్ బీ ఎక్స్ప్రెస్డ్ విత్ ఎ వ్యూ టు అబ్టైన్ ద అసెంట్ ఆఫ్ ద అదర్ పార్టీ టు హూమ్ ద ఆఫర్ ఈజ్ మేడ్. సో అల్టిమేట్గా ఆఫర్లో ఏం జరగాలి అంటే విల్లింగ్నెస్ మస్ట్ బీ ఎక్స్ప్రెస్డ్. విల్లింగ్నెస్ కంపల్సరీగా ఎక్స్ప్రెస్ చేయాలి. విల్లింగ్నెస్ అంటే ఏంటి సార్? ఏ బీకి గుడ్ సేల్ చేస్తామన్నారా? కంపల్సరీగా అందులో విల్లింగ్నెస్ ఉండాలి. నేను నిజంగా సేల్ చేయాలనుకోవాలి అండ్ బీ కూడా యాక్సెప్ట్ చేయాలి అనే ఇంటెన్షన్తో నేను సేల్ చేయాలి, అప్పుడే అది ఆఫర్ అవుతుంది. అదవుతుందా? బి నిజంగానే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు సేమ్ కదా, డిమార్ట్లో అలాగే జరుగుతుంది కదా. అక్కడ ఏదైతే వాళ్ళు ప్రోడక్ట్స్ పెట్టారో అది కంపల్సరీగా కస్టమర్స్ యాక్సెప్ట్ చేయాలనే ఇంటెన్షన్తోనే పెడతారా? అంతే కదా. అంతేగాని అక్కడ ఆఫర్లో జస్ట్ ప్రజెంటేషన్ కోసం అక్కడ పెట్టారు, బట్ కస్టమర్స్ యాక్సెప్ట్ చేయకూడదని ఎవరన్నా అసలు డిమార్ట్లో గూడ్స్ పెడతారా? ప్రోడక్ట్స్ ఏదన్నా అక్కడ పెడతారా? అక్కడ ఏదైతే ప్రోడక్ట్స్ ఉంచారో అవన్నీ వాళ్ళకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటండి, కస్టమర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి, అందరూ కూడా పర్చేస్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే వాళ్ళు అక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, ప్రోడక్ట్స్ అన్నీ ఉంచుతారు. క్లియరా? సో అలాగే ఇక్కడ విల్లింగ్నెస్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి. వేర్ ఏ టెల్స్ బి దట్ హీ డిజైర్స్ టు మ్యారీ బై ద ఎండ్ ఆఫ్ 2022. సో ఏ చెప్పారు బీకి ఏమని అంటే, సో ఏ వాంట్స్ టు మ్యారీ బై ద ఎండ్ ఆఫ్ 2022కి లోపు అతను ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు. ఇట్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ అన్ ఆఫర్ ఆఫ్ ఎ మ్యారేజ్ బై ఏ టు బి. Therefore, to constitute a valid offer, expression of willingness must be made to obtain the assent of the other. Thus, if in the above example A further adds, will you marry me, it will constitute an offer. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అంటే బీకి ఐ విల్ లైక్ 2022 ఎండింగ్ లోపు నేను ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. అర్థమవుతుందా? ఒక ఆఫర్ క్లియర్గా ఒక ఆఫర్ అవ్వాలంటే కంపల్సరీగా ఏంటండి ఆపోజిట్ పర్సన్ యాక్సెప్టెన్స్ ఇచ్చేలాగా ఉండాలి. ఇతను డిజైర్ చెప్తున్నారు అంతే, నేను ఇలా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నానని డిజైర్ చెప్తున్నారు. ఇక్కడ ఇతను ఆఫర్ ఇస్తున్నట్లు లేదు అక్కడ. ఎందుకు? ఆపోజిట్ పర్సన్కి యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు కదా. అతను డిజైర్ చెప్తున్నారు అంతే. సో 2022 ఎండింగ్ లోపు నేను మ్యారేజ్ చేసుకోవాలి, అంతే, అయిపోయింది. అంతేగాని లైక్ మ్యారేజ్ చేసుకుంటావా, సో విల్ యూ మ్యారీ మీ అని అడగలేదు కదా. విల్ యూ మ్యారీ మీ అంటే మీరు ఆఫర్ ఇచ్చినట్లు, వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లు, దెన్ అది అగ్రిమెంట్ అవుతుంది. అంతేగాని జస్ట్ మీ డిజైర్ చెప్పినంత మాత్రం అది ఆఫర్ అవ్వదు. ఓకేనా? క్లియర్? చూడండి,
అన్ ఆఫర్ కెన్ బీ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్. ఆఫర్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ కూడా అవ్వచ్చు. దస్ డూయింగ్ ఈజ్ ఏ పాజిటివ్ యాక్ట్ అండ్ నాట్ డూయింగ్ ఈజ్ అన్ అబ్స్టినెన్స్. చెప్పాను మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో, ఒక పిల్లాడి ఒక చిల్డ్రన్కి మనం ఏంటి హోంవర్క్ చేస్తే ఐ విల్ గివ్ యూ ద చాక్లెట్ అంటే ఇది పాజిటివ్ యాక్టివిటీ. ఇంకోటి ఏంటి, మనం ఏంటి ఏమని చెప్తాం, సో అల్లరి చేయకుండా ఉంటే చాక్లెట్ ఇస్తాం. అదేంటి నెగిటివ్. లైక్ ఏంటంటే ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి మనం ఆఫర్ ఇస్తున్నాం, ఒక యాక్టివిటీ చేయండి అని చెప్పడానికి కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం. ఓకేనా. అంటే ఒక ఆఫర్ అనేది ఇట్ మే బి పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్, రెండు కూడా ఉండొచ్చు. అవుతుందా? క్లియర్. చూడండి ఎగ్జాంపుల్ నెంబర్ 37. A offers to sell his car to B for 3 lakhs in an act of doing. So in this case A is making an offer to the B. So of course, so ఒక యాక్టివిటీ చేస్తే మనకు ఏంటంటే అంటే 3 lakhsకి కార్ సేల్ చేస్తామని చెప్పారు. సో 3 lakhs కార్ సేల్ చేస్తామని చెప్పడం దట్ ఈస్ అన్ ఆఫరే. ఓకేనా. చూడండి ఎగ్జాంపుల్ 38. When A asks B after his car meets with an accident with B's scooter not to go to the court and he will pay the repair charges to B for the damages to the B scooter, it is an act of not doing an or abstinence. అంటే ఏంటండి, ఏ బి ఇద్దరు కూడా లైక్ ఏ కార్లో వస్తున్నారు, బి ఏమో బైక్లో వస్తున్నారు. సో ఇద్దరు క్లాష్ అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది. ఓకేనా. సో ఏదే మిస్టేక్ ఉంది, సో కారే ప్రాపర్గా లైక్ ప్రాపర్ వేలో వెళ్ళలేదు, లైక్ యాక్సిడెంట్ చేస్తారు. ఇప్పుడు బైక్ ఏదైతే ఉందో బైక్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారండి అంటే, సో కోర్టులోకి వెళ్ళొద్దు, కోర్టుకి వెళ్ళి పోలీస్ కేసు అవన్నీ ఫైల్ చేయొద్దు, అవన్నీ ఫైల్ చేయను అంటే నేను నీకు కొంత అమౌంట్ ఇచ్చేస్తాను, రిపేర్ చేయించేసుకో. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక యాక్టివిటీ చేయొద్దు, కేసు ఫైల్ చేయొద్దు అని చెప్పడానికి మనం అమౌంట్ ఇస్తున్నాం. అర్థవుందా. నెగిటివ్. లైక్ ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి మనం అమౌంట్ ఇస్తున్నాం. ఇంతకుముందు అయితే ఒక యాక్టివిటీ చేయడానికి మనం అమౌంట్ లైక్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. అర్థవుందా డిఫరెన్స్ రెండింటికి. దట్స్ ఇట్, బేసిక్ థింగ్స్. ఇంతవరకు క్లియరా? లైక్ ఇదంతా డెఫినేషన్ అండి, ఒకసారి చూసుకోండి డెఫినేషన్. సో మీకు ఇవాళ ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను, లైక్ ఈ చాప్టర్ రిలేటెడ్గా ఏదైతే మన పీడిఎఫ్ ఉందో పీడిఎఫ్ షేర్ చేస్తాను టిల్ ద మెటీరియల్ కమ్స్. సో మెటీరియల్ వచ్చేంత వరకు పీడిఎఫ్లో ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ వి స్టార్టెడ్ విత్ ద డెఫినేషన్స్, మ్యాక్సిమం డెఫినేషన్స్ అని కంప్లీట్ చేశాం కాబట్టి ఒకసారి మీరు కూడా రివైజ్ చేస్తే బెటర్. అదే పీడిఎఫ్ ఇస్తాను. ఓకేనా, చూసుకోండి ఒకసారి. డౌట్స్ ఉండి అడగండి. కూర్చోండి. అంతే, బెనిఫిట్ ఏముందండి, ఎక్కువ సేల్స్ జరుగుతాయి, వాళ్ళకి ప్రమోషన్ జరుగుతుంది. డిమార్ట్లో ఇప్పుడు ఇప్పుడు డిమార్ట్ ఉంది, పక్కనే ఇంకొక మార్ట్ కూడా ఉంది. సో మీరు 2-3 మార్ట్స్ ఉన్నాయి పక్కనే. సో 2-3 మార్ట్స్ ఉన్నప్పుడు మీరు డిమార్ట్కి ఎందుకు వెళ్ళాలనుకుంటారు, అక్కడ తక్కువ ప్రైజెస్కి వస్తాయనే కదా. సో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అంటే ఎక్కువ నెంబర్లో సేల్ చేస్తారు అండ్ వాళ్ళు హోల్సేలర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు, తక్కువ ప్రైజెస్కి పర్చేస్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే ఆఫర్ కంటే కూడా ఇంకా తక్కువ ప్రైస్కి పర్చేస్ చేస్తారు. వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారు కదా, వీళ్ళకి సప్లయర్ ఆఫర్ ఇస్తారు పైన, లైక్ స్టాక్ ఎక్కువగా ఉంది, ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి స్టాక్ పెట్టేశారు. సో ఇంకేంటంటే ఎక్కువగా సేల్ ఎక్కడ జరగట్లేదు, ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వట్లేదు ఎక్కడ కూడా, ఆఫర్ ఇస్తే సేల్ అవుతుంది కదా, అట్లీస్ట్ కాస్ట్ అన్న రికవర్ చేసుకోగలరు కదా సప్లయర్. అదవుతుందా. మీరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, మీరు ఏంటి సంథింగ్ లైక్ ఏదైనా స్నాక్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, సో బల్క్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. బల్క్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అంటే మార్కెట్లో రిలీజ్ చేశారు, కాకపోతే సేల్స్ అవ్వట్లేదు. మీకు చాలా కాస్ట్ అయి ఉంటుంది కదా అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో ఇప్పుడు అవన్నీ సేల్ అవ్వాలంటే అట్లీస్ట్ ఆఫర్ అన్న ఇచ్చారనుకోండి, ఆఫర్స్ ఇస్తే అట్లీస్ట్ మీరు పెట్టిన కాస్ట్ అన్న రికవర్ చేసుకోగలరు కదా. సో దట్స్ వై సప్లయర్ కూడా డిమార్ట్కి ఆఫర్ ఇస్తారు, డిమార్ట్ మీకు ఆఫర్ ఇస్తారు. అల్టిమేట్గా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి.
డిమార్ట్ మొత్తం ఆఫర్స్ ఉంటాయంటే డిమార్ట్ మొత్తం ఆఫర్స్ ఉండవు, కొన్ని చోటే ఉంటాయి. ఎందుకు? ఆ కొన్ని చోట మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి. వాళ్ళు ఎక్కడైతే తక్కువ ప్రైస్లో ఇవ్వగలరో వాటి మీదే ఆఫర్ చేస్తారు. మిగతావన్నీ నార్మల్ ప్రైజెస్ ఉంటూ ఉంటాయి. ఓకేనా? ఇవాళ ఫుల్ డే క్లాసెసా? నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ స్టడీ అవర్, 12 to 1 స్టడీ అవర్ మీకు, అంతేనా? స్టడీ అవర్లో ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? ఇంకా స్టార్ట్ చేయలేదా? మిడిల్ నార్మల్ అంతే. ఇప్పుడు అంటే లైక్ మిగతా అన్ని సబ్జెక్ట్స్ మేబీ ఐ థింక్ మీకు ఏదో మెటీరియల్ ఇంకోటి ఏదో డిలే అయిందంట. సో ఆ మెటీరియల్ వల్ల అన్ని మెటీరియల్స్ ఆపేస్తున్నారు. లైక్ మెటీరియల్స్ అన్నీ మనకి లైక్ గుంటూరు నుంచి వస్తాయి. సో దట్స్ వై అన్ని మెటీరియల్స్ ఒకేసారి సెండ్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. మిగతా అన్ని మెటీరియల్స్ అయితే రెడీగానే ఉన్నాయి, బట్ ఏదో ఒక మెటీరియల్ అయితే డిలే అయింది. సో దట్స్ వై ఎవ్రీథింగ్ ఆల్సో డిలేడ్. అండ్ మీకు మ్యాక్సిమం ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా లైక్ ఇంట్రడక్షన్ స్టేజ్లోనే ఉన్నాయి. సో మనం ఇంకా మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వలేదు. సో మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసినవన్నీ కూడా డెఫినేషన్సే. ఓకేనా? సో డెఫినేషన్సే కాబట్టి మీరు యూ కెన్ ఈజీలీ రిమెంబర్. చెప్పండి ఏంటి వచ్చిందా? అకౌంట్స్ వచ్చింది కదా, అంతే వచ్చేస్తాయండి మీకు. మాడ్యూల్ 1 అయితే అంతా రెడీ అయిపోయింది. జస్ట్ మీకు రిసీవ్ చేసి ఒక్కొక్క మాడ్యూల్, ఫస్ట్ ఒక మాడ్యూల్ ఇస్తాం మనం. ఆ మాడ్యూల్ కంప్లీట్ చేసే లైక్ ఇన్ మిడిల్లో విల్ గెట్ ద సెకండ్ మాడ్యూల్. 3 మాడ్యూల్ మనకి లాలో 2 మాడ్యూల్స్ ఉన్నాయండి. అంటే ఎంసీక్యూస్ కానీ క్వశ్చన్ బ్యాంక్ కానీ, లైక్ సీఏ వాళ్ళకి క్వశ్చన్ బ్యాంక్, మీకు ఎంసీక్యూస్ ఫైల్ రెండు కూడా ఇస్తాయి. అర్థం కాలే? వేరే వేరే కొన్ని కాన్సెప్ట్సే మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో రాసుకున్నామా, కొన్ని థింగ్స్ రాసుకున్నామా. లైక్ సీఏ వాళ్ళ సిలబస్ ఏంటి, సిఎంఏ వాళ్ళ సిలబస్ ఏంటి రాసుకున్నామా. సో ఆ రెండింటిలో మ్యాక్సిమం పోర్షన్ అంతా కూడా సిమిలర్ ఉంది. సరే మీరు కొన్ని చాప్టర్స్ ఇక్కడ రాసేసి అక్కడ ఇంకా నేను రాయలేదు, సేమ్ అని రాస్తాను. సో కొన్ని చాప్టర్స్ ఏంటంటే ఒక 3 చాప్టర్స్ సీఏ వాళ్ళకి అడిషనల్గా ఉంటాయి అంతే. ఓకేనా? సిఎంఏ వాళ్ళకి సపరేట్గా ఒక బిజినెస్ కమ్యూనికేషన్ అని సపరేట్గా ఉంటుంది. సో రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ సిమిలర్గానే ఉంటాయి. చెప్తున్నాను కదా, సీఏ వాళ్ళకి ఏదైతే సపరేట్గా ఉన్నాయో ఆ క్లాసెస్ ఎక్స్క్లూజివ్గా సీఏ వాళ్ళకి మాత్రమే జరుగుతాయి. సిఎంఏ వాళ్ళ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూజివ్గా సిఎంఏ వాళ్ళకే జరుగుతాయి. సో ఆ క్లాసెస్కి సీఏ వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, సీఏ వాళ్ళ క్లాసెస్కి సిఎంఏ వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో బోత్ క్లాసెస్ సైమల్టేనియస్గా అవుతూ ఉంటాయి. సో యూ నో నీడ్ టు వర్రీ. సో ఇంకా ఏంటంటే స్టార్ట్ లైక్ ఏంటంటే కోర్స్ యు ఆర్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నారు. బట్ కాకపోతే ఈరోజు లైక్ ఇప్పటి నుంచే మీరు ఏంటంటే యూ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ ద వర్క్. ఓకేనా? ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తేనే అట్ ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామ్ యూ విల్ బీ ఫ్రీ అవుతుంది. ఓకేనా? సో జస్ట్ ఇప్పుడు క్లాసెస్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లైక్ ఏంటంటే ఇప్పుడు క్లాసెస్ వింటున్నారు కదా, ఇది జస్ట్ క్లాసెస్ కోచింగ్ అనేది మాత్రమే అనుకోవద్దు. కోచింగ్ ప్లస్ ప్రిపరేషన్ అనుకోండి. కోచింగ్ జరిగేటప్పుడు కూడా మీకు ఇన్ మిడిల్లో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. ఎందుకు పెడుతున్నాం అండి అంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ కోచింగ్ అని మాత్రమే అనుకోవద్దు. దిస్ ఇంక్లూడ్స్ ద ప్రిపరేషన్. మీరు ఇక్కడే ప్రిపరేషన్ కూడా చేయాలి. రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. సిలబస్ అయిపోయే టైంకి మీరు ఒక రివిజన్ కంప్లీట్ చేసుకోవాలి. అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోచింగ్ ఒక 2 మంత్స్ అయిందనుకోండి. 2 మంత్స్ తర్వాత మళ్ళీ మీకు ప్రిపరేషన్కి ఎంత టైం మిగులుతుంది? ఏ అటెంప్ట్లో రాస్తున్నారు మీరు? డిసెంబర్. సో డిసెంబర్ అంటే ఇప్పుడు మనకి ఏంటండి లైక్ వీఆర్ ఇన్ ద మే జూన్ జూలై ఆగస్ట్ సిలబస్ ఇంతవరకు అవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 మంత్స్ ఉంటుంది అనుకోండి ప్రిపరేషన్కి. సో టోటల్ సిలబస్ ఏదైతే ఉందో ఆ టోటల్ సిలబస్ యాక్చువల్గా 3 మంత్స్ ఎనఫ్, చాలా ఎనఫ్. 3 మంత్స్ అనేది చాలా సరిపోతుంది, చాలా ఎక్కువ టైమే. బట్ కాకపోతే ఏంటండి అంటే మనం ఇప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసామా? మీరు ఒకవేళ ఇప్పుడు రివైజ్ చేయకపోతే మళ్ళీ 3 మంత్స్ తర్వాత రివైజ్ చేస్తారు. ఇప్పుడు రివైజ్ చేయకపోతే ఇప్పుడు కనుక ఒకసారి మీరు చదవకపోతే మళ్ళీ ఎప్పుడు చదువుతారు తెలుసా? టోటల్ కోచింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే పాసిబుల్ అవుతుంది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చదవడానికి. అంతే.
సో ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి, నేను ఫస్ట్ క్లాస్లో ఏదైతే డెఫినేషన్ లేకపోతే ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో ఆ కాన్సెప్ట్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మీకు చెప్తే లైక్ ఏంటంటే మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ థింగ్, ఎవరికైనా అంతే. ఎవరైనా సరే మనం ఏదైతే చెప్పామో అది ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ చదవాలంటే, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ మీరు రివైజ్ మళ్ళీ మీరు గుర్తుంచుకోవాలంటే కంపల్సరీగా 50% కంటెంట్ లూజ్ అవుతారు. అలాంటిది జస్ట్ థింక్, ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఎసెన్షియల్స్ ఆఫ్ ఎన్ ఆఫర్ అని చెప్పుకున్నాం, అది మళ్ళీ మీరు 3 months తర్వాత ఓపెన్ చేస్తారు. గుర్తుంటుందా? ఛాన్స్ ఉందా? ఉండదు. దట్స్ వై మీరు ఏంటంటే అంటే క్లాస్ చెప్పినప్పుడే మళ్ళీ కొంచెం లైక్ ఏంటంటే ఈ టోటల్ పీరియడ్ ఈ 3 monthsని కూడా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసి ప్రిపేర్ అయ్యారంటే కోచింగ్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటుంది కదా, అక్కడ మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. మీరు అక్కడ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా చదివినా కానీ పాస్ అయిపోతారు. అదే మీరు ఇక్కడ వర్క్ చేయలేదంటే ఆ 3 months కూడా ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సిందే. 13-14 hours చదవాల్సిందే. 13 hours చదవాల్సిందే ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మీ ఎసెన్షియల్స్ ఆఫ్ ఆఫర్ అంటే మీకు 3 months అంటే అసలు గుర్తులేదు, ఏం చెప్పాము కూడా గుర్తులేదు. సో మళ్ళీ మీరు ప్రతిదీ కూడా క్లాసెస్ వినడం, లేకపోతే మళ్ళీ ప్రతిదీ పాయింట్ చెక్ చేసుకోవడం, మళ్ళీ ప్రతిదీ కూడా మీరు లైక్ గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో దట్స్ వై ఇప్పుడున్న టైం ఏదైతే ఉందో ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ కోచింగ్ అని మాత్రమే కాదు, దిస్ ఇంక్లూడ్స్ ప్రిపరేషన్ ఆల్సో. ప్రిపరేషన్ కూడా ఇక్కడే కంప్లీట్ చేయాలి. సో యూనిట్ టు కంప్లీట్ ద ఫస్ట్ రివిజన్. ఒక రివిజన్ కంప్లీట్ చేసేయండి ఇక్కడే, ఓకేనా? దెన్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఆ తర్వాత చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్. సో చెప్పండి, ఆఫర్ అంటే అర్థమైందా? ఆఫర్ అంటే ఏంటో చెప్పాము. ఆఫర్ ఆర్ అంటే డిస్కస్ చేసాం. ప్రామిసర్, ఆఫర్ ఆర్, ఆ తర్వాత ఆఫర్ ఈ, తర్వాత యాక్సెప్టార్, ఇలా కొంతమంది టర్మ్స్ అనేది మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో విల్ డిస్కస్. 2 minutes బ్రేక్ తీసుకోండి కావాలంటే. చెప్పండి. టు డూ నాట్ టు డూ అంటే ఏం చెప్పాను నేను? లైక్ హోంవర్క్ చేస్తే టు డూ అంటే అదే కదా. హోంవర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తాం, హోంవర్క్ చేయకపోతే చాక్లెట్ ఇవ్వం. లైక్ లేదు అంటే అల్లరి చేయకపోతే చాక్లెట్ ఇస్తాను. రెండు కూడా ఆఫర్సే కదా. టు డూ అంటే లైక్ హోంవర్క్ చేస్తే ఐ విల్ గివ్ యూ చాక్లెట్, ఆఫర్ ఇచ్చానా? అదే కనుక ఇంకోటి ఏంటంటే అల్లరి చేయకపోతే ఆఫర్ చాక్లెట్ ఇస్తాను. టు డూ హోంవర్క్ చేస్తే, టు నాట్ టు డూ అల్లరి చేయకపోతే. ఓకేనా? ఇంకా అంతే అంతే. అసలు మనం అంటే జస్ట్ మనం ఓన్లీ ఆఫర్ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి. 2 minutes జస్ట్ రిలాక్స్, వాటర్ బ్రేక్ ఏదైనా కావాలంటే త్వరగా వెళ్ళొచ్చేసేయండి. విల్ స్టార్ట్ అగైన్. ఓకేనా? 2 minutesలో వచ్చేయాలి. కిందకి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి.
ఓకే, చలో స్టార్ట్. రిలాక్స్ అయ్యారా? చూడండి, మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఆఫర్ అంటే ఏంటో డిస్కస్ చేసామా? ఆఫర్ అంటే ఒక యాక్టివిటీ చేయడానికి, ఒక యాక్టివిటీ చేయకుండా ఉండడానికి, రెండింటికి కూడా మనం ఆఫర్ ఇస్తామని చెప్పామా? ఈ ఆఫర్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటండి అంటే ఎక్స్ప్రెస్ ఆఫర్, ఇంకోటి ఇంప్లాయిడ్ ఆఫర్. ఎక్స్ప్రెస్ ఆఫర్ అండ్ ఇంప్లాయిడ్ ఆఫర్. ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే చెప్పగలరా నార్మల్గా అసలు ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే? ఎక్స్ప్రెస్ చేయడం. ఎక్స్ప్రెస్ అంటే అదే కదా. ఎక్స్ప్రెస్ అంటే బస్ మీద ఉంటుంది ఎక్స్ప్రెస్. ఆ ఎక్స్ప్రెస్ కాదండి. ఎక్స్ప్రెస్ చెన్నై ఎక్స్ప్రెస్సా, సూపర్ లగ్జరీ ఇవి కాదు. ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? లైక్ మీ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్తారా? అంటే ఎక్స్ప్రెస్ చేయడం ఏంటి? యూ నీడ్ టు గివ్ ద డీటెయిల్స్. లైక్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు చెప్పాలి. సో ఏదైనా సరే, లైక్ చెప్పినా ఓకే, రాసినా ఓకే, ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేయడం అంటాం, అంతే కదా. సో ఎక్స్ప్రెస్ ఆఫర్ అని ఉంటుంది, అలాగే ఇంప్లాయిడ్ ఆఫర్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే మీరేంటి, లైక్ డైరెక్ట్గా వచ్చి నేను చెప్పాను ఏమని, లైక్ సో సింపుల్గా ఐ విల్ సెల్ దిస్ కార్ టు యూ. నేను ఈ కార్ మీకు సెల్ చేద్దాం అనుకుంటున్నాను, పర్చేస్ చేస్తారా? ఎక్స్ప్రెస్ చేశానా? ఆఫర్ ఉందా? మాట్లాడుకున్నాం మనం. అలా మాట్లాడుకోకుండా కూడా ఆఫర్స్ ఉంటాయంట, దాన్ని మనం ఇంప్లాయిడ్ ఆఫర్ అంటాం. ఇలా మనం మాట్లాడుకుంటున్నామా? లేదా నేను రాస్తున్నాను ఏమని, లైక్ ఈ ల్యాప్టాప్ సెల్ చేద్దాం అనుకుంటున్నానని నేను వెబ్సైట్లో పోస్ట్ చేశాను. OLX ఇలా ఉంటాయా, అందులో నేను పోస్ట్ చేశాను. సో ఐ విల్ సెల్ దిస్ ల్యాప్టాప్, ఈ కండిషన్లో ఉంది, ఈ కండిషన్లో ఉంది అని టైప్ చేసి పంపించేశాను. అది కూడా ఎక్స్ప్రెస్గా ఇచ్చినట్లేనా? అంటే ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే మనం లైక్ వీఆర్ టెల్లింగ్ ఆర్ వీఆర్ రైటింగ్. సో ఎక్స్ప్రెస్గా లైక్ రిటర్న్గా కానీ ఓరల్గా కానీ నేను మీకు చెప్తున్నాను. అలా కాకుండా కూడా అసలు ఏమీ చెప్పకుండా కూడా ఆఫర్ ఉంటుందంట. దాన్ని మనం ఇంప్లాయిడ్ ఆఫర్ అంటాం. వితౌట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆఫర్ విల్ బి క్రియేటెడ్. ఎగ్జాంపుల్ ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు కర్నూలు బస్ ఉందండి. ఓకేనా? హైదరాబాద్ టు కర్నూలు బస్ ఉంది. సో దట్ ఈస్ ఎ నాన్ స్టాప్, ఎక్కడ కూడా స్టాప్ లేదు. లేదా హైదరాబాద్ టు తిరుపతి ట్రైన్ ఉంది. ఓకేనా? ఏంటండి, వందే భారత్. ఎక్కడైనా స్టాప్ అవుతుందా? అది ఎక్కడ స్టాప్ ఉంటుంది? ఖమ్మంలో స్టాప్ ఉందా? లైక్ తిరుపతి వెళ్ళేంత వరకు కూడా నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకుందాం. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. హైదరాబాద్ టు తిరుపతి వందే భారత్ ట్రైన్ ఉంది. లేదు అంటే మనకి హైదరాబాద్ టు విజయవాడ ఉందండి, నాన్ స్టాప్. అది ఎక్కడ కూడా స్టాప్ ఉండదు, ఇంకా డైరెక్ట్గా విజయవాడలో ఆపేస్తారు. ఇప్పుడు మీరు ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, సంథింగ్ బస్ తీసుకున్నా కానీ హైదరాబాద్ టు తిరుపతి బస్ ఉంది. సో బోర్డు ఉంది హైదరాబాద్ టు తిరుపతి. సో ఇక ఎక్కడ కూడా ఆగదు, అది నాన్ స్టాప్. రాస్తారు నాన్ స్టాప్ అని రాశారు. ఓకేనా? మీరు బస్సులోకి వెళ్ళిన తర్వాత మీకు స్పెసిఫిక్గా లైక్ టికెట్ కండక్టర్ వచ్చి మిమ్మల్ని అడగాల ఎక్కడికి వెళ్తారో అని అడుగుతారా? నార్మల్గా అడగరు, అలాంటి బస్సులో అడగరు. ఎందుకంటే అంటే టికెట్ తీసుకుంటాం మనం డైరెక్ట్గా, అది స్టాప్ లేదు అసలు దానికి. ఇంకా అర్థమవుతుందా? స్టాపే లేదు అక్కడ, దెర్ ఈజ్ నో స్టాప్. డైరెక్ట్గా మీరేంటి ఆ బస్సు ఎక్కారంటే మీరు కంపల్సరీగా తిరుపతికి వెళ్ళడానికే ఎక్కాలి. అర్థమవుతుందా? లేదు సార్ బస్ డ్రైవర్ ఆపేసి మధ్యలో దిగేస్తామంటారా? అలా నార్మల్గా అఫ్కోర్స్ రియల్ లైఫ్లో జరుగుతుంది. బట్ ఎగ్జాంపుల్ వైజ్గా ఏంటి, మీరు తిరుపతి నాన్ స్టాప్ తిరుపతి బస్ ఎక్కారంటే కంపల్సరీగా తిరుపతిలో దిగడానికే కదా. అచ్చా, ఇంకొకటి తీసుకోండి, సిటీ బస్ ఎక్కారు మీరు. సిటీ బస్ ఎక్కినప్పుడు సంథింగ్, ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కాం, ఎస్ఆర్ నగర్లో ఎక్కాం. సో డెస్టినేషన్ వచ్చేసరికి సంథింగ్ లింగంపల్లి అని ఉంది. డెస్టినేషన్ లింగంపల్లి. మీరు అక్కడ బస్ ఎక్కిన వెంటనే ఇంటెన్షన్ మీరు లింగంపల్లి వరకు వెళ్తారేనా? నార్మల్గా లింగంపల్లి వరకు వెళ్తారని ఇంటెన్షన్ ఉంటుందా కండక్టర్కి? కాదు కదా. మధ్యలో మీరు ఎక్కడన్నా దిగిపోవచ్చు. డిపార్టెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర దిగొచ్చు, లేకపోతే మియాపూర్లో దిగొచ్చు, లేదా లింగంపల్లి ఏదైనా దిగొచ్చు. కండక్టర్ వచ్చి అడుగుతారా ఎక్కడికి వెళ్ళాలని?
ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అని మనల్ని ఆఫర్ ఇస్తారా? అది ఎక్స్ప్రెస్ ఆఫర్. మనల్ని వచ్చి ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు అని మనకు ఒక ఆఫర్ ఇస్తారు. సో మనం చెప్తాం, సో నన్ను ఇక్కడి వరకు తీసుకెళ్ళండి, ఎక్కడి వరకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ వరకు తీసుకెళ్ళండి అంటే మనం ఆఫర్ ఇస్తున్నాం. సో ఈ మియాపూర్ వరకు నన్ను తీసుకెళ్ళండి, మియాపూర్ వరకు టికెట్ ఇవ్వండి అని మనం అడుగుతాం. అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ప్రెస్గా జరుగుతుందా? దట్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఆఫర్. ఇంప్లైడ్ ఆఫర్ అంటే ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ స్టాప్ ఎక్కేసారు మీరు, హైదరాబాద్ టు తిరుపతి నాన్ స్టాపింగ్, ఎక్కడ ఆగదు అది అసలు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు సపరేట్గా మళ్ళీ నన్ను ఇక్కడ వరకు తీసుకెళ్ళండి మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. టికెట్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు, అతను తిరుపతికి టికెట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే నీకు ఎక్కడ స్టాప్ లేదు కదా, అతను ఇంకెక్కడ కూడా టికెట్ మీకు మధ్యలో ఎక్కడ కూడా టికెట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇస్తే కంపల్సరీ తిరుపతి వరకు ఇవ్వాలి. అంటే అక్కడ మీకు అసలు అక్కడ ఎక్స్ప్రెస్ ఆఫర్ జరుగుతుందా? అంటే మీరు నన్ను తిరుపతి తీసుకెళ్తారని అడుగుతారా? తిరుపతి బస్ ఎక్కి తిరుపతి తీసుకెళ్తారని అడుగుతారా? బోర్డు చూడు ఒకసారి బయటికి వెళ్ళి అంటారు అడిగితే, అవునా కదా? అంటే మీరు బస్సులో ఏ బస్సులోకి వెళ్ళారండి? నాన్ స్టాప్ బస్సులోకి వెళ్ళారు, అండ్ అది కూడా తిరుపతికి వెళ్ళే బస్సు ఎక్కారు. సో మళ్ళీ బస్సులోకి వెళ్ళి మళ్ళీ కండక్టర్ని అడుగుతారా, సార్ తిరుపతి వెళ్తుందా బస్సు, నన్ను తిరుపతి తీసుకెళ్తారని మీరు ఆఫర్ ఇస్తారా అతనికి? ఇవ్వరు. ఎందుకు? మీరు ఎక్కిందే ఆ బస్సు కదా, నాన్ స్టాప్ బస్సు ఎక్కారు. అదే మనం సిటీ బస్సు ఎక్కితే అడగాలి, ఎందుకంటే అది లింగంపల్లి వరకు వెళ్తుంది కాబట్టి. మీరు లింగంపల్లి వెళ్తారా, మధ్యలో ఎక్కడ దిగిపోతారనేది మీరు ఆఫర్ ఇవ్వాలి. ఇలా జరిగితే ఎక్స్ప్రెస్ ఆఫర్. అదే నాన్ స్టాప్ ఎక్కితే అది ఇంప్లైడ్ ఆఫర్. అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, తిరుపతి తీసుకెళ్తారా సార్ అని. సో ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతారు అతను, బికాజ్ ఆ బస్ మెయిన్ స్టాప్ అదే, అల్టిమేట్గా అదే. మీరు డైరెక్ట్గా టికెట్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు అతను. సో అక్కడ ఏదైతే ఉందో, అక్కడ ఏదైతే థింగ్ జరుగుతుందో దాన్ని మనం ఇంప్లైడ్ ఆఫర్ అంటాం. అంటే అక్కడ మనం రియల్గా ఎక్స్ప్రెస్గా ఆఫర్ ఏం లేదు. సో నన్ను ఇక్కడ వరకు తీసుకెళ్తారా అని మనం అడగాల్సిన అవసరం లేదు, లేదా తిరుపతి వరకు వెళ్తుందా మీరు అని అడగాల్సిన అవసరం లేదు. అది కంపల్సరీ అక్కడికి వెళ్తుంది, అండ్ దట్ ఈస్ ద నాన్ స్టాప్. ఓకేనా? సో అది ఆటోమేటిక్గా డ్రైవర్ మీకు ఆఫర్ ఇచ్చినట్లే, లైక్ తిరుపతి వరకు వెళ్తుంది, కావాలంటే బోర్డు అవ్వండి, బస్సులో ఎక్కండి అని మనకి ఆల్రెడీ బోర్డులోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్లే. అదవుతుందా? అదే సిటీ బస్ అయితే కంపల్సరీగా మనం డ్రైవర్ అడుగుతారు వచ్చి, లైక్ కండక్టర్ వచ్చి అడుగుతారు, సో ఎక్కడి వరకు వెళ్ళాలి సార్ అని అడుగుతారు. సో అదే మనకి నార్మల్గా నాన్ స్టాప్లో అయితే అడగరు, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడగరు. మీరు ఎక్కారంటే తిరుపతి వెళ్తున్నట్లే, ఇంకా వెళ్తూ ఉంటారు కదండి. ఊర్లోకి వెళ్ళినప్పుడు మనకి ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ ఉంటాయా? సో ఒక లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్కి లైక్ వాళ్ళు బోట్స్ వేసుకుంటారా, అక్కడికి వెళ్ళే వాళ్ళని ఎక్కించుకుంటారు. సో నెక్స్ట్ ఊర్లో దిగిపోతాను సార్ అంటే రేరు, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ సీట్ రిలేటెడ్గా ప్రైస్ రావాలి కదా. అందుకోసం వాళ్ళు ఎక్కడ లైక్ డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ అక్కడ అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ డెస్టినేషన్కి వెళ్ళేవాళ్ళు. సో 1125 అయితే 1125 విల్ బి ద సేల్ వాల్యూ. ఈ క్యాలిక్యులేషన్ చూడండి ఎలా చేశాను నేను ఇక్కడ. 0.3x minus 0.1x equal to 225, which implies 0.2x equal to 225, which implies x equal to 225 divided by 20%. So 1125. సో x అంటే ఏంటి? సేల్సే కదా. సో రిక్వైర్డ్ సేల్స్ ఈజ్ 1125. రాసుకోండి ఒకసారి. గైస్ క్లియర్? ఈరోజు చేసింది కాస్ట్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు దాంట్లో? ఈరోజు చేసింది కాస్ట్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు చేసిన వాటిలో? ఐ హోప్ క్లియర్. గైస్ మేబీ ఇంకొక 2 క్లాసెస్లో మనకు సెక్షన్ సికి సంబంధించిన ఆల్మోస్ట్ కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సెక్షన్ సి టాపిక్ 1కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో దట్ మనము ఎంసీక్యూ స్టార్ట్ చేయొచ్చు ఫర్దర్గా. ఓకేనా? సరే ఒకసారి చూసుకోండి అండి. కాస్త కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి నేను త్వరగానే వదిలేస్తున్నా, బికాజ్ మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం చేసింది 2-3 ప్రాబ్లమ్స్ అయినా సరే 2-3 ప్రాబ్లమ్స్ కాస్త అడ్వాన్స్డ్ వర్షన్స్ ఉంటాయి. ఐ మీన్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది, బట్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి కాస్త కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది ఎలా చేయాలని. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. టుమారో క్లాస్లో ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని కంప్లీట్ చేసి కాన్సెప్ట్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో గైస్ క్లియర్?
ఒకసారి చూసుకోండి, నెక్స్ట్ క్లాస్లో మీతో డిస్కస్ చేద్దాం. బాయ్.